రండమ్మా. మీ పేరు? నా పేరు శృతి మేడం. నువ్వు? వెన్నెల మేడం. వెన్నెల. శృతి, వెన్నెల. ఓకే. మీ ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉందా? లేదు మేడం. లేదు. ఇక్కడ మేము కాల్ చేస్తేనే మీరు రావడం అనేది జరిగింది. అవును. ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ లవర్ అంటే ఎవరు? 2 ఏళ్ళ నుంచి అబ్బాయిని లవ్ చేసే అమ్మాయి ఎవరు? నేనే. మీరే. సో 2 ఏళ్ళు చక్కగా లవ్ చేసుకున్నారు, చక్కగా కలిసి తిరిగారంట, ఇంట్లో కూడా పరిచయం చేశారంట. ఈ అబ్బాయిని నువ్వు ఎందుకు వదిలేసావు అమ్మ మధ్యలోనే? మ్యామ్ జరిగిన విషయం ఏం చెప్పాడో నాకు తెలియదు. ఏమి చెప్పాలా, మీరు చెప్పండి. అయితే అయ్యింది ఏంటంటే ఈ అబ్బాయి ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ చేయడం చాటింగ్ మధ్యలో జరిగింది. చాటింగ్ జరిగిన తర్వాత ఆ అబ్బాయిని తర్వాత మేము ఒకసారి కలుద్దాం అనుకొని కలిసాము. కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అభిప్రాయాలు నచ్చి వాళ్ళ ఇంట్లో కూడా నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. అన్నీ అయింది. నార్మల్గా కాకుండా ఫిజికల్గా కూడా కలవడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా అన్నీ అయ్యాయి. మ్యారేజ్ చేసుకుంటాము అన్న టైంలో 2 years నడిచింది. ఇలానే నడిచిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్న టైం అప్పుడు వేరే అమ్మాయి ఫస్ట్ నాకన్నా ముందు వేరే అమ్మాయికి ఇతను మెసేజ్ చేశాడంట. ఆ అమ్మాయి రెస్పాన్స్ కాలేదంట. రెస్పాన్స్ కాకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెసేజ్ చేశాడు. నాకు మెసేజ్ చేసి నేను నార్మల్గా మెసేజ్కి రెస్పాన్స్ అయిన తర్వాత నన్ను లవ్ చేస్తున్నానని, నువ్వంటే నాకు ఇష్టమని బాగా తిరిగాడు. నేను ఇష్టపడి తిరిగాను మేడం. తిరిగిన తర్వాత అంతా అయిన తర్వాత ఇదంతా కాదు, ఈ లోపల ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం వల్ల ఒకరోజు ఇద్దరిని పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఆ అమ్మాయితోని నాతో మెసేజ్లు చేస్తుంటే ఆ అమ్మాయితో మెసేజ్లు చేస్తుంటే ఇద్దరిని ఇష్టపడ్డాను అని చెప్పి. ఈ అమ్మాయి మ్యామ్. ఈ అమ్మాయికి ఆ విషయం తెలియదు, నాకు ఆ విషయం తెలియదు. ఈ అమ్మాయికి మీకు ఒకేసారి 2 years బ్యాక్ మెసేజ్లు ట్రై చేశాడు. మీరు పడ్డారు, ఆవిడ పడలా. ఆవిడ రీసెంట్ గా పడింది, ట్రాక్ నడిపిస్తున్నాడు. ఇది మీకు మీ ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ పెట్టాడు. ఈ 2 years పాటు నిన్ను కలవటము, మీ ఇద్దరు తిరగటము, ఆ ఇంట్లో మిమ్మల్ని పరిచయం చేయటము, ప్లస్ ఆ అమ్మాయికి ప్యారలల్ గా నీకు మెసేజ్ అమ్మా వెన్నెల, నీకు కమ్యూనికేషన్ మీ ఇద్దరి మధ్య నడుస్తుందా, ఆగిపోయిందా? తనతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అమ్మా, కమ్యూనికేషన్ నడుస్తుందా అయిపోయిందా? నడుస్తుంది సార్. అంటే మధ్యలో కొన్ని రోజులు నీకు ఇష్టం లేనప్పుడు కమ్యూనికేషన్ ఎందుకు నడిపించారు? తెలియదు కదా సార్. కొన్ని రోజులు ఈ అమ్మాయి ఉందని ఆవిడకి తెలియదు, నాకు తెలియదు కదా సార్. ఇవన్నీ ఇతని బ్యాక్గ్రౌండ్ లో ఈ అమ్మాయి ఉందని తెలియదు కదా సార్. తెలియదు. ఇటొచ్చి మీరు డైరెక్ట్ గా కలవలేదు, వాళ్ళ కుటుంబాన్ని సార్ నేను ఎప్పటికో రెస్పాండ్ అవ్వను సార్. అదే మీరు రీసెంట్ గా 2 months బ్యాక్ రెస్పాండ్ అయ్యారు. ఈ 2 months నుంచి ట్రాక్ నడిపిస్తున్నాడు. మీ ఇద్దరిని ఎప్పుడు కూర్చోబెట్టాడు? తర్వాత ఒక రోజు అనుకోకుండా మొన్న కూర్చోబెట్టాడు మ్యామ్. ఇద్దరిని కూర్చోబెట్టి నాకు నువ్వంటే ఇష్టం, మీ ఇద్దరు అన్న ఇష్టమే, మీ ఇద్దరిని నేను వదలను, మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మ్యామ్. అనిన తర్వాత ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నువ్వు బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి మెసేజ్ చేశానని చెప్పాడు. ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మేమిద్దరం గొడవ పడ్డాం, మేమిద్దరం కొట్టుకున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నది నిజమేనా నాన్న? వీళ్ళిద్దరు మాట్లాడి నమస్కారం. నాకు అది వేరే 2 అమ్మాయిల గురించి చెప్తున్నాం అనుకున్నాం ఇందాకటి వరకు. 4 అనుకున్నాం. వీళ్ళిద్దరేనా? మరి వాళ్ళు చెప్పేది నీకు నక్కి నాగలోకి అనుకున్నంత తేడా ఉందిగా. చెప్పమ్మా. తర్వాత కాదమ్మా, ఇతను మీ ఇంట్లో పరిచయం చేశాడు, నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడు. మరి ఈ మొహాన్ని మీ ఇంట్లో పరిచయం చేశావా? ఏ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైనా అంటారేమో పరిచయం చేయలేదు. ఈ లోపు బండారం బయటపడింది. అంటే పెళ్లి చేసుకోవడానికి కాదా నువ్వు లవ్ చేసి? పెళ్లి చేసుకోవడానికే మ్యామ్. కానీ మెల్లిగా చెప్దాం అనుకున్నాను. పూర్తిగా అన్ని ఇది అయిన తర్వాత అయ్యింది మ్యామ్. ఈ లోపల నా ఎడ్యుకేషన్ అయింది. ఇప్పుడే చెప్తే వెంటనే పెళ్లి చేసేస్తారని ఎడ్యుకేషన్ అవ్వకముందు చెప్పలేదు. ఎడ్యుకేషన్ పూర్తి అయింది నాది. ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న లోపల ఈ లోపల ఆ అమ్మాయి విషయం బయటపడింది. ఇద్దరిని అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను అన్నాడు మ్యామ్. ఇద్దరికి చేసిందంతా చేసి ఇప్పుడు అన్యాయం చేయకూడదు. ఎలా రియాక్ట్ అయ్యావు? ఒక మాట చెప్పావు నాకు. చెప్పు తీసుకొని కొడదాం అనుకున్నా మ్యామ్. కొట్టలేదు. ఆగిపోయావు? కొడదాం అనుకున్నాను, జుట్టు పట్టి చెప్పు తీసుకొని 4 పెట్టి కూడా కొట్టిద్దాం అనుకున్నాను. ఇప్పుడు చేయవా? నాకు అప్పటి నుంచి ఆయన మీద అంత కోపం వస్తుంది. మేము చేయలేంగా. మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జైలుకి వెళ్తాడు తెలుసా? మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టు లెక్క. ఇంకా ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది మ్యామ్. ఇంకొక విషయం, నువ్వు కావాలి అని 60 days ఇద్దరికి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక రోజు నార్మల్గా ఇలాగే ఫోన్ చేశాను, ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి అని ఫోన్ చేస్తే సో అండ్ సో ఏమంటారు, సెక్సువల్గా కలవడమే కదా మీ ఇద్దరికి. నేను అన్నాను లేదు, తనతో 2 months కదా అయ్యింది, తను వదిలే, నేను మ్యారేజ్ చేసుకుంటాను, మా ఇంట్లో నేను ఒప్పించుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను, ఇద్దరము కష్టపడి బతుకుదాం, ఏముండదు అని చెప్పాను. చెప్తే లేదు, నాకు నువ్వు కావాలి తను కావాలి అని చెప్పాడు. ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే సరే, లేదంటే నేను మాయమైపోతానని మాయమైపోయాడా? మాయమైపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళావని నేను తర్వాత ఫోన్ చేసి అడిగితే, నీకు ఏమంటారు సెక్సువల్గా కలవడమే కదా తనతో నీకొద్దు, నువ్వు కావాలి, అందుకే నేను
సెక్సువల్ గా కలిసే ఇది చేసుకోకుండా ఆపరేషన్ చేసుకొచ్చాను. ఏరా బాబు పిచ్చి. కాదు, సెక్షువల్ గా కలవకుండా ఉండడానికి ఆపరేషన్ అంటే ఏం ఆపరేషన్ చేయించుకున్నావు? డిప్రెషన్కి వెళ్ళిపోయి అంటే ఇంకా మగతనం లేకుండా చేసుకున్నావా? డిప్రెషన్లోకి వెళ్ళి లేదా ఇట్లా డ్రెస్ వేసుకుందాం అనుకున్నావు నువ్వు కూడా? కాలేదు మేడం. వేసేసుకుంటే సరిపోద్ది, ముగ్గురు చట్టపట్టాలు వేసుకుంటే అదన్నా జరగచ్చు. నిజమా అబద్ధమా? అబద్ధం ఏం లేదు, నీకు చెప్పడం అయితే చెప్పాడు చేంజ్ చేసుకుంటున్నాను. రిపోర్ట్లు కూడా తెచ్చి చూపించాడు మ్యామ్. ఆయనవేనా ఇంకెవరివన్నా? ఆయనవే. చేయించుకున్నావా? నిజంగా ఆపరేషన్ చేయించుకున్నావా? చేయించుకోలేదు సార్. చేయించుకోలేదా? మరి ఆ రిపోర్ట్స్ ఎవరివి? నా అయితే కాదు సార్. నీవు కాదా? మరి ఆ రిపోర్ట్స్ ఎందుకు చూపెట్టా? ఎందుకు వాళ్ళు నమ్మించటానికా? ప్రింట్ చేయించావా? కలర్ ప్రింట్? ఏహే మాట్లాడి ఇన్ని క్వశ్చన్లు అడుగుతుంటే. రిపోర్ట్స్ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావా లేదా? నేను చేయించుకోలేదు సార్. చేయించుకోలే. మరి ఆపరేషన్ చేయించుకున్నాను వాళ్ళకి ఎందుకు చెప్పావు? అంటే నమ్ముతారు నంబర్ అని చెప్పేసి చెప్పి. రిపోర్ట్స్ ఎవరివి? అవి నావైతే కాదు సార్ రిపోర్ట్స్. మా ఫ్రెండ్కి వాళ్ళ పేరు ఉంటుందేమో సార్. ప్రింట్ చేయించావు అంతే, కలర్ ప్రింట్ చేయించి కలర్ జెరాక్స్ చేయించి చూపెట్టావు అంతేనా? అంతే సార్, నేనైతే చేయించుకోలేదు సార్. ఏమ్మా మీకోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా, అదే అసలు సెక్స్ కే పనికి రాకుండా ఆపరేషన్ చేయించుకుంటాడని మీరు ఎట్లా నమ్మారు? ఒక మగాడు అట్లా చేయించేసుకుంటాడా? నువ్వు మాతో అలా చెప్పి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు? మాతో అలాగే కదా చెప్పి. అది ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఇద్దరికి చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పు మేము ప్రోత్సహించే అధికారం నేను మాకు ఫస్ట్ ఎంకరేజ్ చేస్తా, కమాన్ కమాన్ అని చెప్పి. ఉంది. అడుగుతున్నారుగా చెప్పు. నేను చేయించుకోలేదు మేడం. నిజంగా నువ్వు చేయించుకోలేదా? చేయించుకోలేదు. నిజంగా చెప్పు. మరి మాతో ఎందుకు అలా చెప్పావు? మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? చేయించుకున్నాను. చేయించుకున్నావా చేయించుకోలేదు? ఇప్పుడు వరకు లేదన్నావు, ఇప్పుడు చేయించుకుంటాను అంటున్నాడు. ఏదో ఒక మాట చేయించుకున్నాను సార్. చేయించుకున్నావా? తెలియక. చేయించుకున్నప్పుడు ఇలాంటి వాడితో ఎలా ఉంటాం సార్ మేము? మాకు అవసరం లేదు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. చెప్పయ్యా. ఎందుకు చేయించుకున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అంటే నేను చేయించుకుంటే వాళ్ళిద్దరు నాతోనే ఉంటారు కదా. కానీ ఏ కారణం చెప్పావు? ఈ డాక్టర్కి ఏ కారణం చెప్పావు? ఏ కారణం చూపెట్టి చేయమన్నావు డాక్టర్కి? నాకు ఇటువంటి సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి, నేను ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటున్నాను, పిచ్చి పనులు చేస్తున్నాను, నాకు ఈ ఆపరేషన్ చేయండి అని అన్నావా? ఏమని చెప్పావు? నానా ఇలాంటి ఆపరేషన్ ఒకటి చేయించుకుంటే వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతాం మేము? నీ వల్ల ఏం ఉపయోగం వాళ్ళకి చెప్పు? పిల్లలు పుడతారా, హ్యాపీగా ఉంటారా, అంటే ఏముంది? ప్రేమతో నా దగ్గర ఉంటారు కదా. ఆ? అంటే జాలితోనా? అరే ఏంటి మేమిద్దరం ఇంత బాధపడుతున్నాము, అతన్ని ఇంత అసహించుకుంటున్నాం, మా గురించి ఇంత త్యాగం చేశాడని చెప్పి, సెక్స్ గురించి కాదు నిజమైనటువంటి మనసుతో వచ్చిన మగాడు అని చెప్పి నీ వైపు ఆశపడతారు అనుకున్నావు ఇద్దరు? అలాగే అనుకున్నాను సార్. అప్పట్లో ఎవరో ఒకళ్ళే వస్తారు, అప్పుడు కూడా ఇద్దరు రారుగా. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి రావడం కోసం, ఇద్దరు అమ్మాయిలు రావడం కోసం ఇది చేయించుకున్నావు. వాళ్ళు రాను అంటే ఇక ఒకసారి చెయ్యి, ఇంకోసారి కాలు, ఇంకోసారి పేక తీసేసుకుంటావా ఏంటి వరుసగా నీ ప్రేమ చూపించుకోవడానికి? అసలు ఆ లాజిక్ ఎలా వచ్చావు సంతోష్ నువ్వు? ఇద్దరు కావాలి, ఇద్దరు నాకు కావాలంటే, ఇద్దరు రాకపోతే కనుక నా మగతనమే లేకుండా చేసుకుంటే కనుక జాలిపడి నా పక్కన వస్తే ఏదైనా సినిమా స్టోరీ ఈ మధ్యన చూసావా? కాలేదు సార్. వచ్చిందిగా మొన్న ఒక సినిమా, అదేదో. నువ్వు చూపించిన రిపోర్ట్లు తీసుకొచ్చావా? సార్ చూస్తారు తేలా. ఇవి నమ్మడానికి ఎక్కడ వర్కౌట్ అవ్వట్లే. సార్ గట్టిగా అడిగితే అవ్వలేదంటావు, వీళ్ళు గట్టిగా అడిగితే అయ్యిందంటావు. అయింది మేడం, చేయించుకున్నాను. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్ను వద్దంటున్నారు. అసలు వద్దు కాదు, మేమే వద్దు అంటాం. అలా కాదు, వాళ్ళిద్దరు వద్దంటున్నారు. ఇప్పుడు మగతనం లేదు కానీ ఉద్దేశం కాదు, మొదటి నుంచి నీ క్యారెక్టర్ నచ్చక వద్దంటున్నారు, ఇప్పుడు అసలు వద్దంటున్నారు. నీలో ఇన్ని షేడ్స్ చూసి ఏమ్మా? మాకు అవసరం లేదు సార్, మా ఇంట్లో వాళ్ళు కూడా అరే మీరు అసలు అవసరం అన్నా కూడా మేము పంపించున్నానా? ఇది లీగాలిటీకి వర్కౌట్ అవ్వదు. వాడితో వెళ్ళి ఏం చేసుకోవాలి? మేము ఎలా ఉండాలి? సమాజంలో మాకు గుర్తింపు ఏముంది? చెప్పయ్యా, సమాధానం చెప్పాలి, అడుగుతున్నారుగా. వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు, వచ్చేస్తారు, నన్ను పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నావు కదా, అడుగు మరి. అప్పటి నుంచి నాకు ఇద్దరు కావాలంటున్నావు కదా, మరి బతిని అడుకో. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొస్తే, ఇప్పుడు వాళ్ళిద్దరు వద్దంటున్నారు, రిపోర్ట్స్ తీసుకొస్తే అందులో రివర్సిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. అంటే ఆపరేషన్ మళ్ళీ రివర్స్ చేయొచ్చా, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది మనం చూద్దాం. నెంబర్ 1, నా వరకు అయితే మేడం ఇటువంటి సర్జరీస్ ఎవరు చేయరు, ఇది ఒకటి పాయింట్. ఎవరు చేయరు. మరి ఇతను ఎవరో దగ్గరికి వెళ్ళి అనామికుడి దగ్గర ఏదో డొంక తిరుగుడు కారణాలు చెప్పి చేయించుకుంటే చేయించుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటేనమ్మా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అనేది మనం తేలాలి. ఎందుకంటే ఒకసారి లేదు అంటున్నాడు, ఒకసారి అయ్యింది అని అంటున్నాడు. అయ్యింది అన్నా, అవ్వకపోయింది అన్నా. ఇప్పుడు నేను పాయింట్ నెంబర్ 2 రైజ్ చేస్తున్నాను. నిజంగా రిపోర్ట్స్ అన్నీ అబద్ధం, ఇతను వాస్తవానికి ఎటువంటి సర్జరీ లేదు, ఇతనికి మగతనం ఉంది అనేటటువంటి మాటే ఉందనుకుంటాం. అప్పుడు మీ డెసిషన్ ఏమవుతుంది? లేదు సార్, ఇలాగా నా దగ్గర ఒక మాట, తన దగ్గర ఒక మాట చెప్పి మేమిద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకొని ఇలాంటి వాడితో ఈరోజు మంచిగా అయింది, రేపు పొద్దున్నే నేను వెళ్ళాను పెళ్లి చేసుకున్నాను అవ్వలేదే అనుకోండి, రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయిని గోకడనే నమ్మకం ఏంది? సో సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా మీ ఒపీనియన్ మాకు వద్దు సార్. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు.
ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.